సపుతారా హిల్ స్టేషన్ ఇది గుజరాత్ స్టేట్లో ఉందండి. మాకైతే బరోడా నుంచి ఈ సపుతారా హిల్ స్టేషన్కి 280 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. అలాగే 5 అవర్స్ పట్టింది. ఇది యాక్చువల్లీ ఏంటంటే మహారాష్ట్ర బోర్డర్లోకి వస్తుంది అనమాట ఈ హిల్ స్టేషను. కానీ ఏమంటారంటే గుజరాత్ హిల్ స్టేషన్గానే పిలుస్తారు. ఈ కొండలన్నీ కూడా సహ్యాద్రి కొండలు అనమాట. సహ్యాద్రి పర్వతాలు, వెస్టర్న్ ఘాట్స్. అలాగే మీరు ఎప్పుడన్నా గుజరాత్లో సూరత్ వచ్చినా లేకపోతే మహారాష్ట్రలో నాసిక్ వచ్చినా కూడా ఈ రెండిటికి కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట. మీరు ఒకసారి లుక్ వేసేసి వెళ్ళండి, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఘాట్ రోడ్డు. ఇక్కడ కూడా వ్యూ పాయింట్ బాగుందంటే ఒకసారి దిగేసి చూసామన్నమాట. మీకు తెలిసిందే కదా ఘాట్ రోడ్ ఎలా చేస్తారో, కొంచెం భయంగానే ఉంది. ఈ వ్యాలీలో కొంచెం అటు సైడ్ వెళ్తే ఇక్కడ సోలార్ ప్యానెల్స్ కనిపించినాయి మాకు. చాలా ఉన్నాయి అన్నమాట. బాగా యూటిలైజ్ చేస్తున్నారులే అని అనిపించింది. చూడండి ఇది ఘాట్ రోడ్ అనమాట. చూడండి కొండని ఎంత చెక్కేసి ఎలా చేశారో. రైనీ సీజన్లో వచ్చిన, వింటర్ సీజన్లో వచ్చిన చాలా బాగుంటుంది. ఎక్కువగా రైనీ సీజన్లో వస్తే ఫుల్ గ్రీనరీ కనిపిస్తుంది. అలాగే మంకీస్ కూడా చాలా కనిపించినాయి, అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. అలాగే ఇక్కడ పారాగ్లైడింగ్, రోప్వే కూడా ఉన్నాయి. హిల్స్ ఉన్నాయి కదా అందుకని. నెక్స్ట్ ఇది సపుతారా వ్యూ పాయింట్ దగ్గర అనమాట. మనం పిల్లలతో వెళ్ళినట్లయితే 1 డే స్పెండ్ చేసే విధంగా అన్నీ ఉన్నాయన్నమాట. ఫుడ్ స్టాల్స్ కానీ, గేమ్స్ కానీ, క్యామెల్ రైడ్ ఉంది, హార్స్ రైడ్ ఉంది, బైక్ రైడ్ ఉంది, అలాగే సైకిల్ రైడ్ కూడా ఉందన్నమాట. సైకిల్ కూడా ఉంటుంది. ఇద్దరు ఎక్కి కూర్చునే విధంగా, వాళ్ళకి వాళ్ళే రైడ్ చేసుకునే విధంగా ఉన్నాయి. ఇది బరోడా నుంచి షిరిడి వెళ్ళే దారిలో కదా, వాళ్ళు ఏమేమి పంటలు పండించారు అది కూడా షూట్ చేశానన్నమాట. ఇది వచ్చేటప్పటికి గోధుమలు పండిస్తున్నారు. ఎక్కువగా వచ్చేటప్పటికి చెరుకు పండిస్తున్నారనమాట. చెరుకు, ద్రాక్ష, దానిమ్మ, మేతి, జామ చెట్లు, ఇవన్నీ కూడా ఎక్కువగా వాళ్ళు ఫ్రూట్స్ ఎక్కువగా పండిస్తున్నారని నాకు అనిపించింది. అలాగే ఎక్కువ కొండలు అవి ఉన్నాయి. చాలా బాగుంది ఆ జర్నీ మాత్రం. ఈ మధ్యలో బరోడా నుంచి, అంటే గుజరాత్ నుంచి మహారాష్ట్ర వెళ్ళే దారిలో అనమాట ఇదంతా కూడాను. చూడండి ఇక్కడ జై శ్రీరామ్ మన ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి తగిలిందనమాట. నెక్స్ట్ ఈ నులక మంచం, ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ తాగాము. అలాగే ప్రతి ఇంటికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక ట్రాక్టర్ అనేది ఉంటుంది. ఆ ట్రాక్టర్కి కూడా 2 ట్రక్కులు ఉంటున్నాయి అన్నమాట. ఒకదాన్ని ఇంకో దాంతో